ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ కూడా నా నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారో ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అప్పుల బాధల్లో ఉన్నారా? అయితే బాబాగారు చెప్పినటువంటి 7 రోజుల ఆశీర్వాద సందేశం అనేది మీరు ఖచ్చితంగా వినాలి. ఈ 7 రోజులు సాయిబాబాని ఇలానే ప్రార్థించాలి. ఆర్థిక కష్టాల్లో ఉన్న వాళ్ళకి ధైర్యం అనేది వస్తుంది. సాయిబాబాగా చెప్పిన శ్రద్ధ సబూరి రహస్యం అప్పుల నుంచి బయటపడే మార్గం అనేది మీకు కనబడుతూ ఉంది. ఆర్థిక సమస్యల్లో ఉన్నవారికి ప్రత్యేక సందేశం అనేది ఒకటి ఉంటుంది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడాను చాలామంది ఆర్థిక సమస్యలతోని, అలాగే అప్పుల బాధలతోని, ఉద్యోగ ఒత్తిడి లేదా డబ్బు కొరతతో బాధపడుతూనే ఉన్నారు కదండి. ముందుగా ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి. బాబాగారు ఎప్పుడూ కూడా అద్భుతాల కోసం ఎదురు చూడండి. బాబాగారు చేసే అద్భుతాలని మీరు కూడా 10 మందితో పంచుకోవాలి అంటే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అవి చదివి మరలా ఒక వీడియోల రూపంలో తెలియజేస్తే ఎంతోమందికి ఉపయోగపడుతుంది. బాబాగారి మీద శ్రద్ధ సబూరి అనేది ఇంకా పెరుగుతుంది. ఆయన భక్తులకు 2 అమూల్యమైన బోధనలు ఇచ్చేవారు. అలాగే అది ఏంటి అంటే శ్రద్ధ మరియు సబూరి అంటే విశ్వాసం మరియు ఓర్పు. ఇవే ఆయన బోధనల మూల సూత్రాలుగా పరిగణించబడ్డాయి. మీరు అప్పులలో ఉన్నారా? రాత్రిళ్ళు నిద్ర పట్టడం లేదా? ఎంత కష్టపడినా సరే ఫలితం అనేది కనిపించటం లేదా? అయితే ఈరోజు సాయిబాబా సందేశాన్ని హృదయపూర్వకంగా వినండి. సాయిబాబా చెప్పిన మొదటి విషయం, భయపడవద్దు. ప్రతి పనిలో కూడాను భయపడకుండా మనం ముందడుగు వేసినట్లయితే ఖచ్చితంగా విజయం అనేది మనకి దక్కుతుంది. మన జీవితంలో సమస్యలు శాశ్వతం కావు. కష్టాలు వచ్చినప్పుడు మనసు బలహీనపడుతుంది, కానీ విశ్వాసం కోల్పోతే మన శక్తి కూడా తగ్గిపోతుంది. అందుకే మొదటి రోజు సాయిబాబా ఫోటో ముందు దీపం వెలిగించండి. ఓం సాయిరామ్ అనే నామాన్ని 108 సార్లు జపించండి. మీ సమస్యలను బాబా ముందు నిజాయితీగా చెప్పండి. రెండవ రోజు మీ ఖర్చుల్ని రాసుకోండి. అనవసరమైన ఖర్చుల్ని తగ్గించేందుకు నిర్ణయం తీసుకోండి. మూడవ రోజు మీకు ఉన్న ప్రతిభలను గుర్తించండి. అదనపు ఆదాయం వచ్చే మార్గాల గురించి ఆలోచించండి. అలాగే 4వ రోజు ఎవరైనా అవసరంలో ఉన్నవారికి చిన్న సహాయం చేయండి. దానం అనేది కేవలం డబ్బుతోనే కాదు, మంచి మాటతో కూడా చేయొచ్చు. 5వ రోజు సాయిబాబా లీలలు చదవండి లేదా వినండి. భక్తి మనసుకు ధైర్యాన్ని ఇస్తుంది. 6వ రోజు మీ జీవితంలో ఇప్పటికే ఉన్న ఆశీర్వాదాలకు కృతజ్ఞత చెప్పండి. కృతజ్ఞత మన ఆలోచనలను సానుకూలంగా మారుస్తూ ఉంటుంది. సాయిబాబా ముందు ప్రశాంతంగా కూర్చోండి. బాబా, నాకు సరైన దారి చూపించు, కష్టపడే శక్తిని ఇవ్వు, సరైన నిర్ణయాలు తీసుకునే జ్ఞానాన్ని ప్రసాదించు అని బాబాగారిని ప్రార్థించండి. సాయి భక్తులారా, సాయిబాబా బోధనల ప్రకారం శ్రద్ధ అంటే ప్రేమతో కూడిన విశ్వాసం, సబూరి అంటే ఓర్పు, అలాగే పట్టుదల. ఈ 2 కలిసి ఉన్నప్పుడు మనిషి కష్టాలను ధైర్యంగా ఎదుర్కోగలడు. ఆర్థిక సమస్యల నుంచి బయటపడటం భక్తితో పాటు కృషి కూడా అవసరం. డబ్బు సంపాదించడానికి సరైన ప్రణాళిక, క్రమశిక్షణ, కష్టపడి పనిచేయడం చాలా ముఖ్యమైనవి. ఈరోజు ఈ వీడియోను చూసిన ప్రతి సాయి భక్తుడికి కూడాను సాయిబాబా ఆశీస్సులు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ కూడాను ఈ వీడియోలో మీరు ఎదుర్కొన్నటువంటి సమస్య గురించి విన్నారు కదండి. అదే ఆర్థిక ఇబ్బంది, అప్పులు, ఒత్తిడి, భవిష్యత్తుపై భయం అనేది లేకుండా ఉండండి. అప్పులు పెరిగినప్పుడు మనశ్శాంతి అనేది తగ్గిపోతుంది, నిద్ర పట్టదు, ఏ పని చేసినా కూడా ఫలితం కనిపించకుండా పోతుంది. అలాంటి సమయంలోనే చాలామంది సాయిబాబాను ఆశ్రయించారు. ప్రతి ఒక్కరూ కూడాను ఈరోజు నేను చెప్పే 7 రోజుల ప్రార్థన ఒక మంత్రి కాదు, ఇది మనసుకు ధైర్యం ఇచ్చే భక్తి బోధన. ప్రతి ఒక్కరూ కూడాను ఈ విధంగా చేసినట్లయితే, అలాగే మీకు
కుదిరినట్లయితే సాయి సచ్చరిత్రలో ఒక అధ్యాయాన్ని చదవడం, సాయి లీలలు వినడం, మీ జీవితంలో ఇప్పటి వరకు ఉన్న ఆశీర్వాదాలన్నింటికీ కూడాను మీరు ఖచ్చితంగా కృతజ్ఞత అనేది చెప్పుకోవాలండి. మీరు ప్రస్తుతం అప్పుల బాధల్లో ఉన్న నిరాశ చెందకండి. ఒక్కో అడుగు ముందుకు వేయండి. మీ ఖర్చుల్ని నియంత్రించండి. ఆదాయ మార్గాల్ని పెంచుకోండి. భక్తితో పాటు కృషి కూడా అవసరం. ఈ వీడియో చూసే ప్రతి సాయి భక్తుడు కూడా బాబా ఆశీస్సులు లభిస్తాయి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం సాయిరామ్. ప్రతి ఒక్కరూ కూడా మన వీడియో మీకు నచ్చింది అని అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి మరికొందరి సాయి భక్తులకి ఈ వీడియోని ఖచ్చితంగా చేరవేయండి. ప్రతి ఒక్కరూ కూడాను బాబా గారి మీద శ్రద్ధ ఉంచి అప్పుల బాధలు తగ్గాలి అని కోరుకునే వాళ్ళు, మనకి ఎటువంటి ఇబ్బందులు ఆర్థికంగా ఉన్న ఇబ్బంది అంతా కూడా డబ్బు సమస్యలు వెంటాడుతున్న బాబాగారి ఆశీర్వాదాలు మనకి కావాలన్నా, అప్పులు ఎక్కువైపోయినా బాబాగారి సందేశాన్ని విని ఖచ్చితంగా మీరు ఇలా చేసినట్లయితే మీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని అయితే మీరు కొనసాగించబోతున్నారు. ప్రతి ఒక్కరూ కూడాను ఇలా ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళ బాధల్లో ఎంతో కొంత మాటల్ని విని అయ్యో ఇలా జరిగిందే అని వాళ్ళని ఇంకా కుంగిపోయేటట్టు చేయకుండా, లేదు ఇలాంటి పరిష్కారం అనేది ఒకటి ఉంది, మీరు కూడా ప్రయత్నం చేసి చూడండి, ఖచ్చితంగా మీకు పరిష్కారం అనేది దొరుకుతుంది అని చెప్పి వారికి ధైర్యాన్ని అయితే ప్రసాదించండి. ప్రతి ఒక్కరికి కూడాను ఈ వీడియో నచ్చింది అంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.